50-50 అటు ఇటు కాని షో. 50-50 అటు ఇటు కాని షో. ఈరోజు మన షోకి గెస్ట్గా రాబోతున్నారు ప్రముఖ డైరెక్టర్, ప్రముఖ రైటర్, ప్రముఖ జూనియర్ ఆయన బహుళ క్యారెక్టర్లు ఉన్న పిస్తాని మురళీకృష్ణ అలియాస్ మెంటల్ కృష్ణ. ప్లీజ్ వెల్కమ్ హిమ్. ఎక్కడో ఏవో టీవీ షోల్లో మిమ్మల్ని చూసేవాడిని, బట్ ఫస్ట్ టైం మీరు నేను ఈ షోలో డైరెక్ట్గా గేమ్ ఆడబోతున్నాం. తాకి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, చెప్పండి. ఇది చాలా జాగ్రత్తగా అన్నారు కదా మీరు, అది నిజమే. ఎందుకంటే నేను గిగ్గారితో ఆడుతుంటా, చాలా జాగ్రత్తగా ఆడతా. వేరే షోలో అయితే ఆటాడిస్తా అవతలని, ఇక్కడ ఉండేవారు గీక్కర్. ఆ మాత్రం భయం ఉండాలి గీంకర్ అంటే. ఎనివే పిస్తానే గేమ్ స్టార్ట్ చేద్దాం. మరి దానికంటే ముందు మీ జాతక చక్రం చెప్పడానికి మా బ్రహ్మచారి గారు రాబోతున్నారు. బ్రహ్మచారి గారు. బ్రహ్మచారి గారు నమస్కారం. నాయన వచ్చాను నాయన. చాలా శుభసూచకంగా ఉంది ఈ రోజున, ఆనందదాయకంగా ఉంది. ఈ రోజున మీ ఇద్దరిది ఈ యొక్క షో అద్భుతంగా పండేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 4వ ప్రపంచం, 5వ ప్రపంచం, 6వ ప్రపంచం ఇక్కడ రావడానికి అనుకూలంగా ఉన్నట్టు దీంట్లో అనిపిస్తుంది. ఆయన మిమ్మల్ని ఇద్దరిని చూస్తూ ఉంటే టామ్ అండ్ జెర్రీ గుర్తొస్తున్నాయి. ఓ టామ్ అండ్ జెర్రీ అంట, ఎలా ఉంటుందో చూద్దాం. మర్చిపోయి రాజా, ఇక్కడ టామ్ జెర్రీ ఎవరు? అవును నాయన, నువ్వే టాము. బాగుంది రాజా, చాలా బాగుంది. ఇప్పుడు టామ్ జెర్రీ ఫైటింగ్ చూస్తావు నువ్వు. నాయన పిస్తాని మెంటల్ కృష్ణ, నేను ఎంతకంటే ఏం చెప్పలేను నాయన, ఎందుకంటే నా డ్యూరేషన్ టైం అయిపోయింది, ఎడిటర్లకి బాగా లాగ్ అయిపోతుంది. సో తద్వారా నేను వెళ్ళొస్తాను. గేమ్ రూల్స్ అన్నీ తెలుసు అనుకుంటాం మీకు. ముందుగా ఆ 3 రూముల్లో ఏదో ఒక రూము మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోండి. రాజా గొయ్యి గొయ్యి పొయ్యి, బయట ముందు పొయ్యి ఉంటుంది, బయట పక్కన నుయ్యి ఉంటుంది, బయట వెనకాల గొయ్యి ఉంటుంది. అంటే ఇంటి ముందు ఇంటి వెనకాల. బాగుంది. రోజు నీ బయటకు వెళ్ళేటప్పుడు పొయ్యి చూసేవాడిని. పొయ్యి రాజా, పొయ్యి పొయ్యి సెలెక్ట్ చేసుకో. ఇంకొకసారి ఆలోచించండి, సెలెక్ట్ చేసుకునే ముందు ఫైనల్ చేసుకోండి. పొయ్యి రాజా, నువ్వు ఒకసారి ఆలోచించి చెప్తా. నువ్వు ఒక డెసిషన్ చెప్తున్నా అంటే నేను మనసులో నా బయటలో 100 సార్లు అనుకుంటా రాజా. వెరీ గుడ్. పొయ్యి అంటే అంత ఇష్టం మీకు? అంతే రాజా, ఫైనల్ ఫిక్స్. ఇంకొకసారి ఆలోచించండి. ఎడతా రాజా, నువ్వు కోపం తెప్పించగా నీ సినిమా బెట్ల ఉంది, ఇక్కడ కాదు మరొకటి. నువ్వు బెట్లకి ఇష్టం చేయకు. ఓపించా రాజా. పొయ్యిలో మనీ ఉంటాయి అనుకుంటున్నారా? రాజా ఒక మాట చెప్తా, నువ్వు ఎక్కడైతే డబ్బులతో ఈ రాష్ట్రానికి సీఎం అయిపోరు, ఈ దేశానికి పిఎం అయిపోరు, ఒక 100 రూపాయలు తీసేసి బచ్చిళ్ళు కట్టేసుకొని స్థిరపడిపోరు రాజా. నువ్వు ఇచ్చేది ఇత్తా, హాస్పిటల్ తత్తా, నాకేమొద్దు రాజా. ఓపించే. ఓపెన్. వన్ సెకండ్. ఏంటి రాజా 1 సెకండ్ అనుకుంటున్నారా గెలుస్తారని? ఏంటో నీకు బురకలేదు రాజా, గిక్కరు నీకు తగ్గ దొబ్బిద్దా? నేను బెట్టలేదు ఇక్కడ, నువ్వు కాదు కదా. ఎందుకు కరుస్తున్నారు అలాగా? ఎగ్జామ్ చెప్పాలి రాజా నీకు. ఓపించి. 1 సెకండ్ అయిపోయింది. 1 సెకండ్ అయిపోయింది, మాకు తెలుసు విషయం. ఓపెన్. రాజా వచ్చాడు బాబా, రాజా వచ్చాడు, రాజా వచ్చాడు బాబా, రాజా వచ్చాడు, 1000 రూపాయలు కొట్టాడు రాజా, 1000 రూపాయలు కొట్టాడు. కంగ్రాచులేషన్స్. బాగుంది రాజా, ప్రమాదంగా ఉంది. 1000 రూపాయలు వచ్చి. ఓకే ఓకే, బాగా మాటకారు మీరు. నెక్స్ట్ రూమ్. రాజా తప్పకుండా రాజా, ఫస్ట్ రూలో
నాకు 1000 రూపాయలు వచ్చాయి. ఇప్పుడు ఈ 10,000 కూడా నేను తీసుకెళ్తా. నువ్వు సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకన్నా నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటావు అని అర్థం నాకు తెలుసు. ఎందుకు సెలెక్ట్ చేసుకుంటా అంటే స్వర్ణకమల సినిమా చూసారా నువ్వు? చూసాను. సినిమా చాలా బాగుంటుంది. బాగున్నట్టు. అవును. స్వర్ణకమల సినిమాలో భానుప్రియ బాగుంటుంది. పెద్ద కళ్ళు ఉంటాయి అమ్మాయికి, పెద్ద కళ్ళు. అమ్మాయి గజ్జలు తీసుకెళ్ళి నువ్వులో పడేస్తుంది. గజ్జల కొన్ని సినిమాలు చూస్తా. ప్రియుడి ప్రేమని కోల్పోతే ప్రియురాలని నువ్వులో దూకేస్తుంది. చచ్చిపోతారు. ఆలోచించరు. తలకలు తక్కువ నాలాగా. అందుకని నాకు నువ్వు అంటే చాలా ఇష్టం రాజా. నువ్వు చాలా మంచిది. స్నానం చేసుకో ఉపయోగపడుతుంది, నీళ్ళు తొడుగు ఉపయోగపడుతుంది, బట్టలు కూడా ఉపయోగపడుతుంది, చచ్చిపోవడం కూడా ఉపయోగపడుతుంది రాజా. అందుకని నాకు నువ్వు అంటే చాలా ఇష్టం రాజా. నువ్వు మళ్ళీ ఇంకొకసారి ఆలోచించండి. నువ్వు రాజా బ్రహ్మాండంగా. నో డౌట్ అబౌట్ ఇట్. నేను చెప్తున్నాను. మళ్ళీ మీరు నువ్వు చెప్తే రాజా నాకు ఏది రాజా? బట్టలు తెప్పించగా ఓపెన్ చేయి. ఓపెన్ మళ్ళీ రాజా. నువ్వు అడ్డా. నువ్వు దగ్గర నుంచి పొయ్యికి వెళ్తావు, పొయ్యి దగ్గర నుంచి మళ్ళీ గొయ్యికి వస్తావు. ఏంటి రాజా గొయ్యిలో పాతేస్తా రాజా? ఎక్కువ మాట్లాడగా. ఓకే ఓకే మీకోసం నువ్వు ఓపెన్ చేస్తున్నాను. ఇలాంటివన్నీ నాకు నచ్చా రాజా. నువ్వు ఓపెన్ చేస్తే చెయ్యి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతా. నువ్వు ఓపెన్. 1 సెకండ్. ఒక్క నిమిషం ఆలోచించండి. ఎందుకని బెటరు. ఏంటి రాజా? ఏంటి? నేను ముందు చెప్పా, నన్ను నేనే నమ్ముకుంటా. నేను నమ్మాల్సిన అవసరం లేదు. నువ్వు గీక్కర్, నువ్వు సైతాన్. నేను నమ్మను. అయ్యో ఎందుకు అంత కోపం? ఎందుకు? అయ్యో ఎక్కడికి వెళ్ళిపోతున్నారో? మీ ఇంటికి వెళ్తున్నా రాజా. మా ఇంటికి ఎందుకో? అడ్రస్ చెప్తావా? విజిటింగ్ కార్డు. ఇంటికి వెళ్తా. నేను అవునా? ఒక గేమ్ షోకి పిలిపించావు. ముద్దే చెప్పా నీకు, చిన్న పిల్లడికి చెప్పినట్టు. చాక్లెట్ పెట్టుబడి చెప్పా. నాకు చాక్లెట్ వద్దు, నాకు కారం కావాలి, నాకు బూందీ కావాలి, నాకు మిక్చర్ కావాలి. ఏంటి రాజా ఇది? సత్తా ఇది? బుధవారం సత్తా, ఆదివారం మార్కెట్టా? ఓపెన్ చేయి. ఓపెన్. నేను ముందే చెప్పాను నా మాట అంటే ఇలా అయ్యేది కాదని. ఏంటి అలా అయిపోయారా? ఓకే అయింది, అది అయిపోయింది. లగండి కొంచెం. రాజా నువ్వు కూర్చో ఒకసారి. రాజా నువ్వుతో మాట్లాడు. మరి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వద్దు. కూర్చో రాజా. తప్పే రాజా. ఇక్కడ చెప్పు. బయట పంపించే రాజా. ఎందుకు రాజా? నా జీవితం ఆడుకుంటా నువ్వు. అయ్యో రాజా ఏంటి రాజా ఇది? నాకున్నదే చిరాకు మైండ్, అది కూడా పోయింది. అందుకోసమే చెప్పండి, నా మాట అని చెప్పాను. 4 సినిమాలు వస్తున్నాయి. ఒక సినిమా రిలీజ్ అవుతుంది. రేపు పొద్దున సినిమాలు తీయాలి, షార్ట్లు చెప్పాలి, రైటింగ్ చేసుకోవాలి. ఎలా రాజా నువ్వు చేస్తావు వచ్చి? ఓకే ఓకే అయిపోయింది, అది అయిపోయింది. ఎక్కడ రాజా లేస్తుందో? ఎందుకు రాజా? నెక్స్ట్ రౌండ్ 1 లాక్ వస్తుందా? లేదు రాజా, ఇంటికి వెళ్ళిపోతా. లగండి కొంచెం. బాధపడిపోయింది చాలు. ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం. మీరు ఇప్పుడు 1 లాక్ గెలుచుకోవచ్చు. సరే రాజా. నేను చెప్పిన మాట వినకపోతే మీ లైఫ్ ఇలా అయిపోతుందా రాజా? సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రూమ్లో తేడా రావాలి. 108కి 10 చెప్పాలి. ఓపెన్ చేయ రాజా. ఇది నా షో, నేను ఆట ఆడిస్తా. నేను ఆడను రాజా. ఆడదాం, నాకు ఓపిక లేదు. నేను సినిమాలు చేసినప్పుడు కూడా పొద్దున్న నుంచి రాత్రి రోజు చేస్తా. అప్పుడు కూడా ఎంత నీరసపడిపోలేదు. 2 రౌండ్లకి ఎంత ఆశ్చర్యపోయా, ఎంత నీరసపోయా. రాజా నాకు ఓపిక లేదు. ఈసారి వచ్చి నేను సెలెక్ట్ చేస్తా. మళ్ళీ ఒక్కసారి చూసుకో, బాగా ఆలోచించు. 1 సెకండ్ ఇలాంటి వరద్దు రాజా. ఆలోచించమంటే ఇండైరెక్ట్గా నా మాట వినమని నీకు దండం పెడతా. ఈ సైతానికి ఒక దండం ప్లీజ్. షార్ట్ కట్లు చేద్దాం. ఓపెన్ చేయ రాజా. ఇప్పుడు 3rd రౌండ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 లాక్. ఒకవేళ డబ్బులు వస్తే ఏం చేస్తారా? మళ్ళీ చూసావు రాజా, నువ్వు మొదలెట్టావు. కుక్కతో కంకర బాబాయ్. ఓకే వదిలండి. ఇప్పుడు 3rd రౌండ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 లాక్. రాజా 1,00,000 రూపాయలు అంటా కాబట్టి గొయ్యి ఆలోచించి. గొయ్యి ఈజ్ ఈక్వల్ టు గొయ్యి ప్లస్ గొయ్యి స్క్వేర్. గొయ్య ఇంటూ గొయ్య ప్లస్ గొయ్య మైనస్ గొయ్యి రాజా. ఎందుకు వేరే సెలెక్ట్ చేసుకోలేరు? నీలాంటి తీసుకెళ్ళి అంటే గొయ్య కావాలి. గొయ్యి. భయపడ్డాడు రాజా. ఓపెన్ అయింది. బాగా ఆలోచించండి రాజా. ఎక్స్ట్రా వద్దు. ఓపెన్ చేయ రాజా. గొయ్యి ఫిక్స్.
ఓపెన్ 1 సెకండ్ నేను పోతా 1 సెకండ్ నేను పోతే ఇంటికి వెళ్ళిపోతాను ఏంటో జరుపు ఎందుకు అరుస్తున్నారు అలాగా? వద్దని చెప్పా చిలక్క చెప్పా నాకు 1 సెకండ్లు 1 నిమిషం వెయిట్ ఆలోచించు ఒక్కసారి థింక్ చేయి ఇది నా షో ఏంట్రా జరుపు ఓకే అయిపోయింది మీద ఏమనుకుంటారా జరుపు ఓకే ఓపెన్ చేస్తున్నాను. గట్లకి ఇస్తున్నా అలాగే ఉంటాడు లోపల ఉండాలి బయటకు వచ్చాడు నువ్వు ఇక్కడ ఉంటావు ఏమీ రాలేదు. అతి కోపం ఎందుకు పంచారు? ఒక పంచే రాజా ఈరోజు నీకు జాతకు అదిరిపోద్ది నీకు బేసిక్గా అవుద్ది మీరిద్దరు అలా కనిపిస్తున్నారు నీకు కలకలాడిపోద్ది నువ్వు లక్షాధికారం అయిపోతావు అని ఎవడో చెప్పాడు ముసలోడు ఎవడాడు బ్రహ్మచారి గారు వచ్చాండి ఫాస్ట్గా. బ్రహ్మచారి అటు పిల్లడు సరే రాజా బ్రహ్మచారి రాజా ముసలి రాజా నువ్వు రాజా ఎక్కడ ఉన్నాడు వచ్చాను నాయన. ఏం చెప్పావు దాకా మీ జాతక చక్రాలు అనుకూలించలేదు, శనిగ్రహం మీ వెనకాలే. సరిగ్గా వెనకాల ఉంది అవును నాయన. అందుకని పరిస్థితులు బాగాలంటావు రాజా నీ జాతకం నేను రాస్తా ఇప్పుడు ఇంకొకసారి ఇక్కడ ఉన్నావుంటే నాయన పిస్తాని శాంతించాలి. ఏటు రాజా నాయన గింకర్ చూసుకోనాయన పిస్తానికి ఆ యొక్క శనిగ్రహం ఇప్పుడే ఆవహించినట్టుంది. ఈ గీక్ గారు కూడా మొత్తం రాసిస్తాడు ఈడు ఎలా అంటాడు అలా అంటాడు అని చెప్పి నువ్వు అది ఇక్కడ చెప్తావు సొల్లు నేను స్క్రిప్ట్ రాస్తున్నానా? వెళ్ళకపోతే నేను రాస్తాను జాతకాలు మరి నేను వెళ్ళొస్తాను సంభవం పంపించిన ఆయన. దాన్ని పోయాలి అందరూ తీసుకొస్తాడు ఈ గిగ్గర్ గారు చెప్పరా గిగ్గర్ ఆగండి, ఎక్కడికి వెళ్ళకండి, అవసరం లేదు. ఏం బాధపడక మీకోసం వెనకాల చాలా బాక్సులు ఉన్నాయి చూడండి. అక్కడ దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోబట్టావు రాజా అంతేనా సెలెక్ట్ చేసుకోండి. 2 సెలెక్ట్ చేయబాడు 2 సెలెక్ట్ చేయ రాజా ఓపెన్. లాఫింగ్ బుద్ధ వచ్చింది మీకు. ఒక్క నిమిషం రాజా రాజా ఒకసారి ఫోన్ రాజా ఇక్కడికి వంద ఎందుకు? ఫోన్ క్యాచ్ చేయ రాజా ఫోన్ క్యాచ్ చేయ సరే ఎవరో ఫోన్ చేస్తున్నా తెలుసుకోవచ్చా? అర్థమవుతుంది రాజా అంత తొందరగా ఎందుకు నీకు ఒక్క నిమిషం హలో రాజా 108 రాజా ఇటు 108కా? రాజా నేనే రాజా ఇస్తాను అదే నా సినిమాలకు వచ్చి హీరోయిన్ తీసుకెళ్ళి ఒకసారి దేనికి? ఇప్పుడు నాకు మెంటలు వచ్చింది రాజా గీంకర్ గా షో అటు ఇటు కని షో అంట ఈ రోజు అటు ఇటు కాకుండా పోతాడు వీడు ఫాస్ట్గా వచ్చాడు రాజా ఇక్కడ అయిపోయింది నా చేతిలో గీంకర్ ప్రోగ్రామ్ ఫాస్ట్ రండి ఓకే రాజా పిస్తాని గారు రాజా ఆయన అడవాళ్ళు ఆయన ఉన్నారు రాజాని యాదవ రాజాని దరిద్రుడు సైతాన్ గారు రాజాలారా అయ్యో ఒక మాట చెప్తా మీకు మాతో చేస్తాడు ప్రోగ్రాంలు ఏంటే మాకు ఇక్కడ కాలిపోద్ది మీకు బాగానే ఉంటుంది స్క్రీన్ మీద రాజా ఇంకోటి పిలుచుకో దీని కాబట్టి 108 సరిపెట్టా ఇంకోటి అనుకో నీ నొయ్యి గొయ్యి పొయ్యి ఉంది కదా ఆ మధ్యలో గొయ్యిలో అది రాజా ఉంటా రాజా మీ పిస్తాని ఉంటా ఓకే మన 50-50 షోలో ఇవన్నీ మన కామన్. 50-50 అంటేనే కొంచెం మంచి ఉంటుంది కొంచెం చెడు ఉంటుంది. అటు ఇటు కాని షో అంటేనే మీకు అర్థమై ఉండొచ్చు. ఓకే ఇలాంటి పిస్తానులు ఎంతమంది వచ్చినా ఎంతమంది పిస్తాలు వచ్చినా నేను మాత్రం మారను. గింకార్ ఆల్వేస్ ఒకలాగే ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. Till then, bye-bye.